హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే సలహాలు. సలహాలు అనొచ్చు, ఉచిత సలహాలు అనొచ్చు, ఏమైనా అనొచ్చు. ఈ జనరేషన్‌లో, ఈ సమాజంలో, ఇప్పుడు ఉన్న సమాజంలో ఒకరికి సలహా ఇవ్వడము అన్నంత పిచ్చి పని, వెర్రి పని ఇంకొకటి లేదు. ఎందుకు ఇవ్వాలండి సలహాలు? ఎదుటి వాళ్ళకు తెలీదనుకుంటున్నారా? ప్రతి ఒక్కరు చాలా తెలివైన వారు. వాళ్ళకంటూ వాళ్ళకొక వ్యూ ఉంటుంది. వాళ్ళకొక విజన్ ఉంటుంది. వాళ్ళకన్నీ తెలుసు. మీరు సలహా ఇచ్చి మిమ్మల్ని మీరెందుకు తక్కువ చేసుకుంటారు? ఎవ్వరికి జీవితంలో ఉచితంగా సలహాలు ఇవ్వకండి. సలహా ఇచ్చినోడే వేస్ట్ అనే కిందికి వెళ్ళిపోతుంది వాళ్ళ ఆలోచనలు. ఎందుకు ఇవ్వాలి సలహా? వాళ్ళు అడగనంత వరకు ఎందుకు ఇవ్వాలి సలహా? కానీ చాలా మంది ఇంకా వాళ్ళు మార్చుకోవట్లేదు. ఉచితంగా సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఆ తప్పు చెయ్యకండి. సలహా ఇవ్వడము ఉచితంగా అనే అంత పెద్ద తప్పు ఇంకొకటి లేదు. ఇవ్వకండి ఎవ్వరికి సలహాలు. వాళ్ళకి అన్నీ తెలుసు. అన్ని ఆలోచనలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే సలహా ఇచ్చినోడే పిచ్చోడు. ఆడు వింటాడంతే, నువ్వు ఇచ్చిన సలహా ఫాలో అవ్వడు, పాటించడు. బా ఏదొకడు సలహాలు ఇస్తూ ఉంటాడు అని మళ్ళీ లోపల మనసులో అనుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఇన్నర్ వాయిస్ అదే ఉంటుంది. ఎందుకు ఇస్తారు మీరు సలహాలు? ఎవ్వరికి ఇవ్వకండి. లాస్ట్‌కు అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టు వాళ్ళు మిమ్మల్ని ఒకటికి 10 సార్లు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అడిగే వరకు ఎవ్వరు ఎవరికి సలహాలు ఇవ్వకండి. చాలా తెలివైన వాళ్ళున్నారండి ఈ సమాజంలో. చాలా తెలివైన వాళ్ళున్నారు. ఇప్పుడు మీరు సలహా ఇస్తారు. సలహా ఇచ్చిన తర్వాత వాళ్ళు మీ సలహాను ఫాలో అవ్వలేదనుకోండి. తర్వాత మీరేమనుకుంటారు? నేను సలహా ఇచ్చాను కదా అని మీలో మీకు ఒక రిగ్రెట్ ఫీల్ అవుతారు. నేను సలహా ఇచ్చాను కానీ వాడు ఫీల్ అవ్వదు. ఎందుకు సలహా ఇవ్వాలి? ఎందుకు మనం రిగ్రెట్ ఫీల్ అవ్వాలి? ఎందుకు ఎందుకు ఇవ్వాలి ఫస్ట్ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మీ ఉచిత సలహాలు ఎవ్వరికి ఇవ్వకండి. ఉచిత సలహాలు ఇచ్చే అంత పిచ్చి పని, వెర్రి పని ఇంకొకటి లేదు. ఈవెన్ రక్త సంబంధం కానీ ఏదైనా సరే, మన బంధుత్వం కానీ, రక్త సంబంధం కానీ, ఫ్రెండ్స్ కానీ ఏదైనా సరే సలహాలు ఇవ్వకండి. వాళ్ళు ఒకటికి 10 సార్లు మిమ్మల్ని అడిగితే అప్పుడు ఆలోచించండి సలహా ఇవ్వాలా వద్దా. ఆ సలహా నేనిచ్చే సలహా వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు దాన్ని నిలబెడతారు. అంటే వాళ్ళు మీరిచ్చిన సలహా వాళ్ళు పాటించారు అంటే అది మీకు విలువ. పాటించకుండా ఆ ఎంతో మందిలో నువ్వు ఒకటి ఇచ్చావులే అని చెప్పేసేసి దాన్ని పక్కన పెట్టేశారనుకోండి, అప్పుడు మీకేమనిపిస్తుంది? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టే కదా. దయచేసి ఎవరికి ఉచితంగా సలహాలు ఇవ్వకండి. సలహాలు ఇచ్చే అంత పిచ్చి పని, పొరపాటు ఇంకొకటి లేదు. ప్లీజ్ ఎవరికి ఉచితంగా సలహాలు ఇవ్వకండి. సలహాలు ఇచ్చి మీ విలువను మీరే తగ్గించుకోకండి. వాళ్ళు అడిగితే ఒకటికి 10 సార్లు అడిగితే అప్పుడు సలహా అనేది ఇవ్వండి. వాళ్ళు అడగకుండానే ఎలా చేయరా, ఇది ఇలా చేయరా, ఎందుకురా అనేసేసని తెగ కూర్చోబెట్టుకొని వాళ్ళకేదో చెప్పే కాదు. వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయి ఉంటారు. వాళ్ళు ఇది చెయ్యాలి, నేను ఇలా చెయ్యాలి, నా టార్గెట్ ఇది, నా డెస్టినీ ఇది అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయి ఉంటారు. వాళ్ళ మైండ్ లో వాళ్ళు ఫిక్స్ అయినప్పుడు మనం ఎవరమండి వాళ్ళకి సలహాలు ఇచ్చేకి? ఇవాళ రేపు ఫస్ట్ క్లాస్ పిల్లోనికి కూడా వాడికంటూ ఒక విజన్ ఉంటుంది, వాడికంటూ ఒక ఆలోచన ఉంటుంది. సలహాలు ఇచ్చే స్టేజ్ లో మీరున్నా సలహాలను పాటించే స్టేజ్ లో ఎదుటి వాళ్ళు ఉండరు. ప్లీజ్ దయచేసి ఎవరికి సలహాలు ఇవ్వకండి. అందులో ఉచిత సలహాలు అస్సలు ఇవ్వకండి. సలహాలు ఇవ్వడం వల్ల మిమ్మల్ని మీ రెస్పెక్ట్ ని, మీ వాల్యూని మీరు తక్కువ చేసుకున్న వాళ్ళు అవుతారు. మీ రెస్పెక్ట్, మీ వాల్యూ మీ చేతిలోనే ఉంటుంది. అందుకని ఎవరికి ఉచితంగా సలహాలు ఇవ్వకండి. సలహా అనేది చాలా వాల్యుబుల్. ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈ కాలంలో, ఈ సమాజంలో, ఇప్పుడున్న రోజుల్లో ఎవరికి ఉచితంగా సలహాలు అనేవి ఇవ్వకూడదు. ఇచ్చి మనల్ని మనం తక్కువ
చేసుకోకూడదు. అదొక్కటే చెప్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.